సాయి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 17/5/2026 నుండి అధిక జ్యేష్ఠ మాసం జూన్ 15 వరకు ఈ నెలంతా శ్రీ మహావిష్ణు పూజ, నామస్మరణ, భక్తుల కథలు, పురాణాలు చదువుతూ దాన ధర్మాలు చేసుకుంటూ 1కి 10 రెట్లు పుణ్యం వస్తుందని శ్రీ మహావిష్ణువు స్వయంగా సెలవిచ్చాడు. అది పురాణాల ప్రకారం. అలాగే మనం 12 మంది ఆళ్వార్లు అనే భక్తుల కథలు తెలుసుకుందాం. వారానికి 2 కథలు. అవి మనకు ఉన్నటువంటి భక్తిని మరింత పెంచుతాయి. పోయిగై ఆళ్వార్ మహిమ తెలుసుకుందాం. కలియుగంలో భక్తి మార్గాన్ని ప్రజలకు చూపించిన మహానుభావుల్లో మొదటివారు పోయిగై ఆళ్వార్. శ్రీ మహావిష్ణువు పాంచజన్య సంకమ యొక్క అవతారంగా ఆయన జన్మించినట్లు వైష్ణవ సంప్రదాయం చెబుతోంది. చాలా కాలం క్రితం తమిళ దేశంలోని కాంచీపురం సమీపంలో ఒక పవిత్ర సరస్సు ఉండేది. సరస్సులో ప్రతి ఉదయం కమలాలు వికసిస్తూ ఉండేవి. వాటి యొక్క సువాసన దేవతలకి ఎంతో ఆనందాన్ని కలిగించేటంత సువాసనగా ఉండేవి. ఒకరోజు ఒక కమల పుష్పం మధ్యలో ఒక దివ్య శిశువు ప్రత్యక్షమయ్యాడు. ఆ శిశువును చూసిన ఋషులు ఆశ్చర్యపోయారు. ఈ శిశువు సాధారణ బాలుడు కాదు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పుట్టిన దివ్యాత్మ అని భావించారు. ఆ సరస్సును తమిళంలో పోయిగై అంటారు. అందుకే ఆ బాలుడికి పోయిగై అనే పేరు వచ్చింది. చిన్నప్పటి నుంచే ఆయనకు భగవంతునిపై అపారమైన భక్తి. ఇతర పిల్లలు ఆటల పాటలతో గడుపుతూ ఉంటే పోయిగై మాత్రం ఆలయాల్లో భజనలు చేసేవాడు. నారాయణ నారాయణ అనే నామం ఎప్పుడూ ఆయన పెదవులపై ఆడుతూ ఉండేది. రోజులు గడిచాయి. పోయిగై యువకుడయ్యాడు. కానీ లోక సుఖాలపై ఆయనకు ఏమాత్రం ఆసక్తి లేదు. ఒకే ఒక్క లక్ష్యం మాత్రం ఉండేది. అది శ్రీ మహావిష్ణువు సేవ. ఒకరోజు ఆయన తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆలయాల నుంచి ఆలయాలకు అలా వెళుతూ శ్రీహరిని స్తుతిస్తూ జీవితం గడుపుతున్నాడు. ఒక సాయంత్రం భారీ వర్షం మొదలైంది. ఆకాశం మెరుపులతో కంపించిపోయింది. పోయిగై ఆళ్వారు ఒక చిన్న ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమం చాలా చిన్నది. ఒక మనిషి పడుకునేంత స్థలం మాత్రమే ఉంది అక్కడ ఉన్న ఋషిని చూసి పోయిగై ఇలా అన్నాడు, స్వామి, వర్షం చాలా ఎక్కువగా ఉంది. ఈ రాత్రి ఇక్కడ ఉండటానికి అనుమతినిస్తారా అని అడిగాడు. ఋషి చిరునవ్వుతో, నాయన, ఒకరు పడుకోవచ్చు, 2 కూర్చోవచ్చు అన్నాడు. పోయిగై లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కొద్దిసేపటికి మహాభక్తుడు అక్కడికి వచ్చాడు. ఆయన భూతనాథ్ ఆళ్వార్. ఆయన కూడా ఆశ్రయం కోరాడు. అప్పుడు పోయిగై అన్నాడు, ఒకరు పడుకోవచ్చు, 2 కూర్చోవచ్చు, రండి మనిద్దరం కూర్చుందా అన్నాడు. 2 కలిసి శ్రీహరినామస్మరణ చేస్తూ కూర్చున్నారు. కొంతసేపటికి 3వ భక్తుడు వచ్చాడు. ఆయన పేరు పే ఆళ్వార్. అప్పుడు పోయిగై ఆళ్వార్ నవ్వుతూ ఇలా అన్నాడు, ఒకరు పడుకోవచ్చు, 2 కూర్చోవచ్చు, 3 నిలబడవచ్చు. 3 నిలబడి భగవంతుని స్మరించడం ప్రారంభించారు. ఆ రకంగా వారికి అక్కడ ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఇంకొకరు కూడా ఆ గదిలో ఉన్నట్లు అనిపించింది. చిన్న గది నిండిపోయింది, కానీ ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు ఆ 3 భక్తుల హృదయాల్లో ఒకే భావన కలిగింది. ఇది ఈయన సాధారణ మనిషి కాదు, స్వయంగా శ్రీ మహావిష్ణువే అనే భావన కలిగింది. అప్పుడే ఆ చిన్న గది అంతా దివ్య కాంతితో వెలిగిపోయింది. ఆ ఋషి ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువే అని వారికి అర్థమైంది. మధ్యలో మహాలక్ష్మి సమేతంగా శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. ఆ దివ్య రూపాన్ని చూసి 3 ఆళ్వార్లు ఆనంద బాష్పాలతో నమస్కరించారు. ఆ ఆనందంలో పోయిగై ఆళ్వారు మొదటి పాశురం పాడాడు. ఆయన ఇలా భావించాడు, ఈ ప్రపంచమంతా ఒక దీపంలా మారాలి, సముద్రం నెయ్యిలా ఉండాలి, సూర్యుడు ఆ దీప జ్వాలలా ఉండాలి, ఆ వెలుగుతో నేను శ్రీహరిని దర్శించాలి. అది భక్తి సాహిత్యంలో ఒక అద్భుత క్షణం. ఆ రోజు నుంచే ఆళ్వార్ల భక్తి గీతాలు ప్రపంచమంతా వ్యాపించాయి. పోయిగై ఆళ్వారు తన జీవితమంతా భగవంతుణ్ణి కీర్తిస్తూ గడిపాడు. ఆయన సందేశం చాలా సులభం. భక్తితో శ్రీ
శ్రీహరిని పిలిస్తే ఆయన తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. దీన్ని బట్టి ఈ కథలో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి అద్భుత నీతి ఏమిటంటే, నిజమైన భక్తికి భగవంతుడు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. వినయం ఉన్న హృదయంలోనే దేవుడు నివసిస్తాడు. భగవన్నామ స్మరణే కలియుగంలో గొప్ప మార్గం. ఓం నమో నారాయణాయ.